హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నానండి మా బాబు కోసం. చాలా రోజుల తర్వాత అనమాట, 2 years తర్వాత చేస్తూ ఉన్నాను. ఎలా వచ్చింది ఏంటనేది మీరే చూడండి. చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇక్కడ ఏంటంటే మనం చాలా రోజుల తర్వాత బిర్యానీ అయితే చేశాను కదా, కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతాయి. వాటిని ఎలా సర్దిద్దుకోవాలి అనేది మీతో ఈరోజు షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ అండి లేవగానే ఈ విధంగా ముగ్గు వేసేసుకున్నాను అనమాట. ఇది ఫ్రైడే అండి, అక్షయ తృతీయ రోజు అనమాట. ఇంకా ఆ రోజు అంతగా చూసుకోలేదండి నేను అక్షయ తృతీయ అని. మా బాబు ఇంకా శనివారం ఆదివారం ఎలాగో తినాం కదా అనేసి నేను ఇంకా బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను. తను ఖచ్చితంగా కావాలి అంటే. ఇక్కడ చూసారు కదా, నేను కటన్స్ అయితే తెప్పించానండి, అవి వేసి ఉన్నాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా షేర్ చేయండి. ఇంకా ఇక్కడైతే మా ఆయన చికెను ఆనియన్స్ లేవని చెప్తే తెచ్చిచ్చేసారనమాట. ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా మా పిల్లల కోసం, నాకు మా పిల్లలకి ఓట్స్ అయితే ఇక్కడ చేసుకుంటూ ఉన్నానండి. నేను చెప్పాను కదా, ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఓట్సే అనేసి. కర్టన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఫస్ట్ అయితే ఇవి 599 రూపీస్ అనుకున్నాను, కాకపోతే 499 రూపీసేనండి. చాలా బాగున్నాయి కర్టన్స్ అయితే మాత్రం, నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడైతే ఇంకా ఓట్స్ చేసుకొని మేము తినేసాము. ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేసేసి ఇంకా హడావిడిగా ఇక్కడైతే టైం కూడా లేదనమాట. 12:30కి స్టార్ట్ చేసేసాను బిర్యానీ అయితే. తిన్నాము 11:30 కల్లా తినేసాము. తినేసి ఇంకా 11:30కు వాయిస్ మెసేజ్ ఇచ్చి నేనైతే వీడియో అప్లోడ్ అయితే చేశాను. చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఈలోపు ఈ చికెన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఓపెన్ చేసి 12:30కి మొత్తం పసుపు గల్లుపు వేసి శుభ్రంగా ఒక 3 times వరకు నేను వాష్ చేసుకున్నాను అనమాట చికెను. ఇది 1 kg వరకు తెచ్చేసారండి మా ఆయన అయితే. కేజీకి నేను రైస్ అనేది ఒక 2 గ్లాసులు, అంటే కేజీకి కొంచెం తక్కువగా తీసుకున్నాను అనమాట రైస్ అయితే. రైస్ తగ్గట్టుగా చికెన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకనేసి నేనైతే 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ చికెన్ అయితే క్లీన్ చేసుకున్నాను కదా, ఆ తర్వాత అయితే పచ్చిమిర్చి ఒక 4-5 వరకు చిలికలుగా వేసుకున్నానండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. కారం వచ్చేసి 1 teaspoon వరకు తీసుకున్నానండి. ధనియాల పొడి వచ్చేసి 2 teaspoon వరకు తీసుకున్నాను. పసుపు ఒక 1/2 spoon తీసుకున్నాను. గరం మసాలా ఒక 1 spoon, జీలకర్ర వచ్చేసి ఒక 1/2 spoon వరకు తీసుకొని, ఆ తర్వాత వచ్చేసి పెరుగు ఒక 1 cup వరకు తీసుకోవాలండి. అంటే మనకు 10 రూపీస్ అమ్ముతూ ఉంటారు కదా, 200 grams అలా తీసుకోవచ్చు అనమాట 1 cup. నేనైతే ఇంకా ఇక్కడ 1 cup వరకు పెరుగు అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఇక్కడైతే మీరు పచ్చిమిర్చి ఒక 3 యాడ్ చేసుకోండి. నేనైతే ఇంకా ఉన్నాయి కదా అనేసి వేసేసాను అనమాట. దానివల్ల నేను 1 spoon కారం అయితే తీసుకున్నాను. మీరు ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని 2 spoonల వరకు కారం వేసుకోండి. చాలా స్పైసీగా చాలా బాగుంటుందన్నమాట. నేను స్టార్టింగ్లో అయితే అలాగే చేసేదాన్ని, కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఎలా చేయాలి ఏంటనేది ఆలోచించుకుంటూ చేస్తూ ఉన్నానన్నమాట ఇక్కడ. ఎవరైనా అంతే కదండి, మీకు ఇలాగే అనిపించిందా? నాకైతే మాత్రం నేను చాలా టెన్షన్గా చేశానండి. అందులో స్టీల్ గిన్నెలో చేస్తూ ఉన్నాను కదా, ఇంకా టెన్షన్ అనమాట, ఎక్కడ మాడిపోతుందో ఏంటో అనేసి. ఇంక ఆ తర్వాత వచ్చేసి పెరుగు అయితే ఒక 1 cup యాడ్ చేసుకున్నానండి. హోల్ గరం మసాలా అంటే చెక్క లవంగాలు, చెక్క ఒక 2 ఇంచులు వచ్చేసి 1 ఇంచ్ వచ్చేసి 2 తీసుకున్నాను.
లవంగాలు ఒక 5, యాలకులు ఒక 5 తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మరాఠీ మొగ్గ, ఇవన్నీ స్టార్ ఫ్లవరు, అనాస పువ్వు అన్నీ తీసుకున్నానమాట. అన్నీ వేసుకొని బాకు పువ్వు కూడా తీసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై చేసుకుంటేనే మనము ఇక్కడ ఆయిల్ మనం వేసుకోవడానికి బాగుంటుందన్నమాట. స్టార్టింగ్లో అలా చేశాను కానీ నాకు ఇప్పుడు అన్నీ గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. నేను ఇంకా అప్పుడు ఓన్లీ ఆయిల్ మాత్రం సపరేట్గా వేసేసానండి. ఆనియన్ ఆయిల్ అయితే వేయలేదు. ఫస్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఆనియన్స్ బాగా కొంచెం బ్రౌన్ కలర్లో వేయించుకొని పక్కకు తీసుకొని ఆ ఆనియన్స్ని ఒక పిరికెడు వరకు అందులో వేసుకొని ఆయిల్ కూడా మంచిగా ఒక 5 గరిటెల దాకా, అంటే మనం మంచిగా దీనికి ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి. చిన్నది మనకు ఆయిల్ గరిటె ఉంటుంది కదా, దాంతో ఒక 5 గరిటెల వరకు తీసుకోవాలన్నమాట. ఆనియన్ ఆయిల్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ మామూలుగా ఆయిల్ ఉంది కదా అనేసి వేసేసాను. మనము అలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల మెత్తగా అయిపోతుందండి ఆయిల్లో. అందుకనేసి నేను ముందుగానే ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి ఆ తర్వాత ఆనియన్స్ వేయించుకొని వేసుకున్నానండి. వేసుకొని ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా బిర్యానీకి మనం పైన వేసుకుంటాం కదా, అందుకోసం అనేసి ఇక్కడ నేను కట్ చేసుకుంటూ ఉన్నాను. కట్ చేసుకొని ఆనియన్స్ వేయించుకుంటూ ఉన్నానండి. ఈలోపు మనకు అవి ఫ్రై అయిపోతాయి. మనం రైస్ వేసే లోపల మనకు ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోతాయి కదా అనేసి నేను ఇంకా చికెన్ అంతా మ్యాగ్నేట్ అయిన తర్వాత నేను రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను అని చెప్పాను కదండి. 2 గ్లాసుల వరకు నేను మంచిగా నానబెట్టుకున్నాను అనమాట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు, ఒక 20 మినిట్స్ అయినా మనం ఈ రైస్ని నానబెట్టుకోవాలండి. చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే రైస్ వచ్చేసి 20 మినిట్స్ నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకొని ఆ తర్వాత వాటర్, ఒక గ్లాసుకు 4 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకొని ఇక్కడ నేను సోంపు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి. యాలకులు వచ్చేసి ఒక 3, చెక్క వచ్చేసి ఒక 1 ఇంచు ముక్క, లవంగాలు ఒక 3 తీసుకున్నాను. మిరియాలు వచ్చేసి ఒక 5-6 మిరియాలు అయితే తీసుకున్నానండి. తీసుకొని మంచిగా ఉడికించుకొని మనం నానబెట్టుకున్న రైస్ అయితే అందులో వేసేసానమాట. ఇంకా అది మనకు పక్కన రైస్ అయితే ఉడికిపోతూ ఉంది. ఈలోపు మనము ఫ్రై చేసుకుంటున్న ఆనియన్స్ కూడా మనకి ఫ్రై అయిపోయాయండి. చెప్పాను కదా, మనకు రైస్ అయిపోయే లోపల మనకు ఆనియన్స్ అనేటివి రెడీ అయిపోతాయి అన్నమాట. మీరైతే మాత్రం, నేను ఎందుకంటే ఇక్కడ మర్చిపోయాను కాబట్టి ఇలా చేశాను. మీరు ముందుగానే ఇవి ఫ్రై చేసుకొని పెట్టుకోండి. ఫ్రై చేసుకొని ఆ తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి ఈ ఆనియన్ ఆయిల్ అనేది మనకి చికెన్లోకి వేసుకోవడానికి అందుబాటులో ఉంటుందన్నమాట. మనం లాస్ట్లో వేసుకున్నామంటే మనం ముందుగానే ఆయిల్ వేసుకుంటాం కాబట్టి మనకు ఈ ఆనియన్ ఆయిల్ అనేది మనకి ఉండదు. అందుకనేసి చెప్తున్నా. నేనేంటంటే మర్చిపోయాను కాబట్టి ఇలా చేసుకోవాల్సి వచ్చింది. చూసారు కదా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనం ఈ మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చికెన్ని మనం ఫస్ట్ పెనుము ఉంటుంది కదండి, దోశ పెనుము, అది స్టవ్ పైన పెట్టేశాను. మంచిగా హీట్ చేసేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసేసుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ బౌల్ని ఆ పెనం మీద పెట్టేసి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్, ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా కొద్దిగా ఉన్నిందనమాట. కొత్తిమీర, పుదీనా అందుకనేసి నేను పైన వరకే వేస్తున్నాను. మనం ముందుగానే కలిపి పెట్టుకుంటాం కదా, అందులో కూడా మనం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఇంకా నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇంకా ఒకేసారి పైన చల్లుకుంటే బాగుంటుందనేసి నేను కొత్తిమీర, పుదీనా పైన చల్లుకోవడానికి తీసి పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఉంది అనుకుంటే మీరు చికెన్ కలుపుకునేటప్పుడు కూడా మీరు యాడ్ చేసుకోండి. పుదీనా, కొత్తిమీర 2 కలిపి ఒక పిరికెడు వరకు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడైతే నేను లేదు కాబట్టి పైన వరకు మాత్రమే సరిపెట్టేశాను. మంచిగా ఆయిల్, ఆనియను, కొత్తిమీర, పుదీనా వేసేసి ఆ తర్వాత రైస్ బాగా మనకి 75-80% వరకు ఉడికిపోయిందండి. ఆ తర్వాత ఆ రైస్ని అందులో వేసేసి మంచిగా పట్టించేసుకొని ఆ పైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం నెయ్యి వేసుకోవాలండి. నేను
ఫస్ట్ స్టార్టింగ్ అయితే చేసేటప్పుడు పాలు మంచిగా కాంచుకొని ఆ తర్వాత ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, అది వేసేదాన్ని అనమాట. కుంకుమ పువ్వు బదులు నేను ఫుడ్ కలర్ వేసుకునేదాన్ని, కానీ ఇక్కడ నేను అదేం యూస్ చేయలేదు. ఇంతకుముందు అయితే యూస్ చేసేదాన్ని. స్టార్టింగ్లో మా ఇంట్లో చేసేటప్పుడు అయితే ఓన్లీ ఇక్కడ నెయ్యి మాత్రమే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని మంచిగా మూత పెట్టేశానండి. మూత పెట్టేసి పైన మనం ఉడికించుకున్నాం కదా రైస్, ఆ వాటర్నే తీసి పైన పెట్టేశాను. మనం గోధుమ పిండి కూడా మనం పెట్టుకున్నాము అంటే బాగుంటుందండి ఈ బౌల్కి. నేనైతే ఇంకా గోధుమ పిండి ఏం పెట్టలేదు. ఇది మంచిగా ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత స్లో కాకుండా అంత హై కాకుండా మీడియంగా పెట్టుకోవాలండి. అంటే కొద్దిగా చిన్న మంట మీద పెట్టుకోవాలన్నమాట. ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోతుంది. కానీ ఇక్కడ నేను మిస్టేక్ ఏం చేశాను అంటే, ఇది స్టీల్ బౌల్ కదా, ఎక్కడ మాడిపోతుందో అనేసి చాలా స్లోగా పెట్టానండి. దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ కింద మనకి కొంచెం పులుసులాగా ఉండిపోయిందనమాట. నేను అంతగా గుర్తించలేదు. సరే కొద్దిసేపు తర్వాత తీసుకొని తిందాంలే అనేసి అలాగే పక్కన పెట్టేశానండి. అంతగా కనిపించలేదు, మాడిపోతుందేమో అని భయపడ్డాను. కానీ ఇక్కడ తీసి పెట్టుకునేటప్పుడు చూస్తే కింద వాటర్ అయితే కనిపించిందండి. ఈ వాటర్ పోవడానికి నేను ఏం చేశానంటే, మీరేం పెద్దగా భయపడాల్సిన పని లేదండి. ఒకవేళ ఎప్పుడైనా మీకు ఇలా మిస్టేక్ అనిపించింది అంటే గిన మళ్ళీ రైస్ అందులో వేసేసి స్టవ్ మీద పెట్టేసేయండి. బాండి మనం దోశ పెనం ఉంది కదా, స్టవ్ మీద పెట్టేసి ఈ బౌల్ కూడా స్టవ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వచ్చేసి స్లో అండ్ మీడియం అనమాట. అంటే హై ఫ్లేమ్ కాదు, అట్లా స్లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు రైస్ అనేది మంచిగా ఉడికిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, నేను మళ్ళీ ప్రాసెస్ అనేది చేశాను. అలా చేసిన తర్వాతే నాకు మంచిగా పొడి పొడిగా వచ్చిందండి. మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే ఇలా చేయండి. అది నేను ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకున్నాను, అది షేర్ చేశానన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నుంచి మళ్ళీ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి నా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. మీకు ఏమైనా అనిపించితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. బిర్యానీ బాగుంది కదా.